ఓం నమ శివాయ హర హర మహాదేవ. వైకుంఠ చతుర్దశి గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా? అదేంటి అనంత చతుర్దశి విన్నాం కానీ వైకుంఠ చతుర్దశి కూడా ఉంటుందా అని అనుకుంటున్నారా? అవునండి, ఉజ్జయిన్లోని శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశిని వైకుంఠ చతుర్దశిగా జరుపుకుంటారు. ఈ రోజున మహాకాళేశ్వరుడు స్వయంగా ఆలయం నుంచి బయటికి వచ్చి ఆయన విష్ణుమూర్తిని కలవడానికి వెళ్తారట. ఈ ఒక్కరోజు మాత్రమే విష్ణుమూర్తికి బిల్వదళాలతోని, పరమేశ్వరుడికి తులసి దళాలతోని అర్చన చేస్తారు. ఈ ఒక్కరోజు మాత్రమే పరమేశ్వరుడికి తులసి దళాన్ని సమర్పిస్తారట మహాకాళేశ్వర ఆలయంలో. దీనికి సంబంధించిన కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున మహావిష్ణువు యోగ నిద్రలోకి ఉపక్రమిస్తాడన్న సంగతి మనందరికీ తెలుసు. అలా ఉపక్రమించే కంటే ముందే మహావిష్ణువు మహాకాళేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తన బాధ్యతలన్నీ మహాకాలుడికి అప్పగిస్తాడట. ఈ 4 నెలలు మహాకాలుడే లోకరక్షణ చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉండగా మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలో నుంచి మేల్కుంటారు కదా. మేల్కున్న తర్వాత స్వామివారే స్వయంగా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ వైకుంఠ చతుర్దశి రోజున తన బాధ్యతలని తిరిగి అప్పగిచ్చేస్తారు. దీనినే హరిహర మిలన్ అని ఎంతో ఘనంగా పరమేశ్వరుడు స్వయంగా విష్ణుమూర్తి దగ్గరికి వస్తాడు కాబట్టి విష్ణుమూర్తి తన దగ్గర ఉన్న తులసి మాలని, స్వీట్స్ని, డ్రై ఫ్రూట్స్ని, వస్త్రాలని స్వామికి సమర్పిస్తారట. పరమేశ్వరుడు కూడా వెళ్తూ వెళ్తూ విష్ణుమూర్తికి తన బాధ్యతలతో పాటు వస్త్రాలని, స్వీట్స్ని అన్నీ తీసుకొని వెళ్తారట. ఇలా ఈ ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ ఆలయంలో ఎంతో అంగరంగ వైభవంగా హరిహర మిలన్ని జరుపుకుంటారు. మీ అందరికీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలా ఎవరైతే విష్ణుమూర్తిని ఈరోజు ఆరాధన చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని అక్కడి ప్రజల నమ్మకం. అందరికీ ఆ పరమేశ్వరుడు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర.